ఇమాజిన్ మీరు ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. అక్కడ మీరు వాటర్ తాగాలని చెప్పేసి వాటర్ షాప్ దగ్గరికి వెళ్తే వాడు $2 $3 అంటారు, అంటే 200 రూపీస్. ఇండియాలో అదే 20 రూపీస్ వాటర్ బాటిల్, అక్కడ 200 రూపీస్. తప్పదు కాబట్టి తాగాల్సి వస్తుంది. బట్ మీ దగ్గర ఆప్షన్ ఉంటే ఇదేం $1 బాబు అని అనుకుంటారు, అవునా కాదా? కానీ మనం అందరం రియల్ ఎస్టేట్ విషయంలో చేస్తుంది అదే. మనం చిన్నప్పటి నుండి వింటున్నాం, రెంట్ కట్టడం వేస్ట్, సొంత ఇల్లే బెస్ట్, అదొక యాసెట్, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. ఇప్పుడు ఇల్లు కొనడం ఫైనాన్షియల్ సూసైడ్ అంటే మీరు నమ్ముతారా? గ్లోబలీ మీ యాన్యువల్ ఇన్కమ్ కన్నా హౌస్ ప్రైస్ 5 times ఉంటే అది అఫోర్డబుల్. కానీ మన ఇండియాలో మనం 15 to 20 times ఎక్కువ పెట్టి ఇల్లు పర్చేస్ చేస్తున్నాం. 20 రూపీస్ వాటర్ బాటిల్ని 200 కొన్నట్టు. సో బేసికలీ మనం యూఎస్ కంటే ఎక్స్పెన్సివ్గా ల్యాండ్ పర్చేస్ చేస్తున్నాం. బట్ శాలరీస్ మాత్రం హైక్ లేదు, ఏమీ లేదు. శాలరీస్ అక్కడే ఉంటున్నాయి, బట్ మనం 15 to 20 times ఎక్కువ పెట్టి ల్యాండ్ పర్చేస్ చేస్తున్నాం. ఈ వీడియోలో రెంటింగ్ ద్వారా బయింగ్ కంటే 3 crores ఎక్కువ ఎలా సంపాదించవచ్చో ప్రూవ్ చేస్తాం. అండ్ స్టిక్ అరౌండ్, లాస్ట్లో ఒక ట్యాక్స్ హ్యాక్ ఉంది, దాని ద్వారా మీరు 0 tax కట్టచ్చు. సరే, రియల్ ఎస్టేట్లో ఎప్పుడు లాస్ రాదు అనే ఒక పెద్ద మిత్ ఉంది. ఫస్ట్ దాన్ని బ్రేక్ చేద్దాం. 1 crore పెట్టి ఇల్లు కొన్నారనుకుందాం. ఫస్ట్ ఇయర్లోనే మీరు 20 lakhs రూపీస్ లాస్లో ఉంటారు. ఎలా అంటారా? స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్కి 6 to 7 lakhs గోవిందా, అండ్ బ్రోకరేజ్కి 1 to 2 lakhs గోవిందా. మీ ఫస్ట్ ఇయర్ ఈఎంఐ 8.3 lakhs అయితే అందులో 6.7 lakhs ఓన్లీ ఇంట్రెస్టే. జనాలు అంటారు, ఇది నా సొంత ఇల్లు, నేను రెంట్ కట్టను అని. బాస్, మీరు బ్యాంక్కి 20 years కట్టేది రెంటే. 20 yearsలో 1 crore హౌస్కి మీరు బ్యాంక్కి 90 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే 1 crore హౌస్ కొనడానికి మీరు 2 crores ఖర్చు చేసినట్టు. అండ్ మోర్ ఓవర్, ఆ 20 years మీరు కంప్లీట్ చేసేంత వరకు ఈఎంఐస్, ఆ హౌస్ మీది కాదు, టెక్నికలీ ఆ హౌస్ బ్యాంక్ది. పేపర్స్ అన్ని వాటి దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్ మాట్లాడుకుందాం. సపోజ్ 2 friends ఉన్నారు అనుకుందాం. ఒక సైడ్ రవి, ఇంకొక సైడ్ రోహిత్. ఇద్దరు సేమ్ 1 crore హౌస్ ని టార్గెట్ చేశారు. చూద్దాం 20 years తర్వాత ఎవరు మంచి పొజిషన్ లో ఉంటారు. సినారియో 1, రాజు హౌస్ కొన్నతను. డౌన్ పేమెంట్ 20 lakhs, లోన్ అమౌంట్ వచ్చేసి 80 lakhs. 20 years తర్వాత హౌస్ వాల్యూ 4 crores అయ్యింది. 7% per year గ్రోత్ అనుకుంటే 20 yearsలో 4 crores వచ్చినప్పుడు రాజు రిచ్ అనుకుంటాడు. కానీ 90 lakhs ఇంట్రెస్ట్కి, మెయింటెనెన్స్కి అట్లీస్ట్ 20 lakhs ఫర్ 20 years, అండ్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అని చెప్పేసి 10 lakhs అవుతుంది. సో రాజు చేతిలో మిగిలింది 1.8 crores మాత్రమే. ఇప్పుడు మనం సెకండ్ సినారియో తీసుకుందాం. రోహిత్ సేమ్ అదే ఇల్లు రెంట్కి తీసుకున్నాడు, 25,000 per month. రాజు 80,000 ఈఎంఐ కడుతుంటే రోహిత్ 25,000 మాత్రమే రెంట్ కట్టి మిగిలిన 55,000 ఇన్వెస్ట్ చేశాడు. రోహిత్ పెద్ద ఇన్వెస్టర్ ఏం కాదు. పర్ సపోజ్ మనం ఇడియట్ ఇన్వెస్టర్ అనుకుందాం, అంటే సంవత్సరానికి 12% బెంచ్ మార్క్ కంటే తక్కువ. 20 years తర్వాత రోహిత్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 4.6 crore. రెంట్ డిడక్ట్ చేసినా సరే రోహిత్ నెట్ ప్రాఫిట్ 3.1 crore. రోహిత్ ఇడియట్ ఇన్వెస్టర్ అనుకున్నాం కదా, కాబట్టి 12%. అదే రోహిత్ బెంచ్ మార్క్ స్టాండర్డ్ ప్రకారం 15% per year వచ్చింటే రాజు కంటే 4.2 crores ఎక్కువ నెట్ ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రావచ్చు, అరే రోహిత్ గాడికి 4 crores ప్రాఫిట్ వచ్చింది, బట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రకారం 10 to 20% ట్యాక్స్ కట్టాలి కదా అని చెప్పి. 10 to 20% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గవర్నమెంట్ కడితే అప్పుడు ప్రాఫిట్ తగ్గిపోవాలి కదా. రాంగ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్ 54F అని ఒక రూల్ ఉంది. దీని ప్రకారం రోహిత్ తన క్యాపిటల్ గెయిన్స్ ని యూజ్ చేసి 20 years తర్వాత ఒక రెసిడెన్షియల్ హౌస్ కొనాలనుకుంటే తను పే చేయాల్సిన ట్యాక్స్ 0.
20 years రెంట్కి ఉండి తన కార్పొరేట్ లైఫ్ నుండి రిటైర్ అయ్యే టైంకి 4.6 crore క్యాష్తో లోన్ లేకుండా ఈఎంఐ టెన్షన్ లేకుండా అదే 1 crore హౌస్ ఇప్పుడు 4 crore వాల్యూ ఉంది కదా, క్యాష్తో కొని మిగిలిన డబ్బులతో తను వరల్డ్ టూర్కి వెళ్ళొచ్చు. సో దీని అర్థం ఎప్పుడు ఇల్లు కొనకూడదనా? కాదు, ఎమోషనల్ పీస్ కోసం కొనొచ్చు, కానీ ఫైనాన్షియల్ సూసైడ్ కాకుండా ఉండాలి అంటే ఈ 4 రూల్స్ పాటించండి. రూల్ నెంబర్ 1, మీ మంత్లీ ఈఎంఐ మీ ఇన్ హ్యాండ్ శాలరీలో 30% ని మించకూడదు. హౌస్ వాల్యూలో 20% అంటే 20 lakh rupees మీ దగ్గర క్యాష్ రెడీగా ఉండాలి. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 20 lakh rupees క్యాష్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసి మిగిలిన అమౌంట్ అయి ఉండాలి. అంటే మీ దగ్గర ఆల్రెడీ 30 lakhs ఉండి ఆ ట్యాక్స్ డిడక్ట్ అయ్యి 20 lakhs మిగలాలన్నమాట. రూల్ నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్. సపోజ్ జాబ్ పోయినా కూడా మీకు ఇబ్బంది రాకూడదు అనుకుంటే 2 years ఈఎంఐ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ మీ దగ్గర రెడీగా ఉండాలి. అంటే ఇంకో 20 lakhs మీ దగ్గర ఉండాలన్నమాట. నంబర్ 4, వాలటిలిటీ. అంటే సపోజ్ మీ హౌస్ వాల్యూ 20 to 30% పడిపోయినా సరే తట్టుకునే ధైర్యం ఉండాలి. లాస్ట్ గా ఒక మాట, ఇది చాలా ఇంపార్టెంట్. రెంటింగ్ అనేది ఫైనాన్షియల్ గా బెటర్ డెసిషన్. మీరు రోహిత్ లాగా మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే. ఒకవేళ మీరు రెంట్ కుండి మిగిలిన అమౌంట్ తో iPhone 16 కార్ ఈఎంఐ అని కట్టుకుంటూ ఉంటే ప్లీజ్ ఆ ఇల్లు కొనేయండి ఫస్ట్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయకుండా రెంట్ కుంటే 50 years వచ్చేసరికి మీ దగ్గర ఇల్లు ఉండదు, బ్యాంకులో డబ్బులు ఉండవు. యూ విల్ బి ఆన్ ది స్ట్రీట్స్. సో మ్యాథ్స్ చేయండి, బీ స్మార్ట్. మీరు రాజులా ఆలోచిస్తారా, రోహిత్ లా ఆలోచిస్తారా? కమెంట్స్ లో చెప్పండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.